బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఓపెన్ సర్క్యూట్ లైన్స్ అండ్ షార్ట్ సర్క్యూట్ లైన్స్ చూద్దాం. దాంట్లో ఓపెన్ సర్క్యూట్ లైన్స్ ఈరోజు మనం చెప్తాను. ఓపెన్ సర్క్యూట్ లైన్స్ దీన్నే ఓసీ లైన్స్ కూడా అంటారు. ఓసీ లైన్స్. ఇప్పుడు డయాగ్రామ్ చూద్దాం. అంటే ఇప్పుడు ఒక టూ-వే ట్రాన్స్మిషన్ లైన్ తీసుకుందాం. టూ-వే ట్రాన్స్మిషన్ లైన్ ఫస్ట్ ఇన్పుట్ దగ్గర మనం సోర్స్ అని అప్లై చేస్తాం. సోర్స్ అవుట్పుట్ అనేది ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఇక్కడ మనం ఓపెన్ చేసి అవుట్పుట్ దగ్గర మనం లోడ్ కనెక్ట్ చేస్తాం. లోడ్ ఇక్కడ ఓపెన్ కాబట్టి కరెంట్ అనేది ఇట్ సైడ్ పాస్ అవ్వదు. అప్పుడు ఐఎల్ ఈక్వల్ టు 0. ఇక్కడ వోల్టేజ్ అనేది విఎల్ వోల్టేజ్ అనేది మ్యాక్సిమంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ కాబట్టి మన కరెంట్ ఏదైనా ఇక్కడ సోర్స్ నుంచి ఇన్పుట్ అనేది ఇట్ సైడ్ వెళ్ళదు. ఇక్కడ మనం వోల్టేజ్ ఈ 2 టెర్మినల్స్ దగ్గర తీసుకుంటే ఇక్కడ మనం మ్యాక్సిమం వోల్టేజ్ అనేది వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనకు 2 కండిషన్స్ తెలుసు. ఐఎల్ ఈక్వల్ టు 0 అండ్ విఎల్ ఈక్వల్ టు మ్యాక్సిమం అని. ఇప్పుడు మనకు తెలుసు జెడ్ఎల్ ఈక్వల్స్ టు విఎల్ బై ఐఎల్, దట్ ఈక్వల్ టు విఎల్ అంటే మ్యాక్సిమం బై 0. డినామినేటర్లో 0 ఉంటే మనం ఇన్ఫినిటీ దాని వాల్యూ. ఓకేనా. ఇప్పుడు మనకి ఏంటి తెలుసు అంటే ద ఇన్పుట్ ఇంపిడెన్స్ యాట్ ఇన్ఫినిటీ లోడ్ లైన్ లోడ్ impedance is given as limit delta L stands to infinity Zn equals to ZOC. ఈ కండిషన్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ మనం చేస్తున్న కొద్దీ మనకి ఇది ZOC ఎలాగ రాసామంటే మనకి ఈ కండిషన్ యూజ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆల్రెడీ డెరైవ్ చేసాం ప్రీవియస్ వీడియోలో. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి. ఇన్పుట్ ఇంపిడెన్స్ ఫ్రమ్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ లాస్లెస్ ఈస్ Zn ఈక్వల్స్ టు Z0 ఆఫ్ ZL ప్లస్ J Z0 ఆఫ్ tan beta L by Z0 plus J ZL of tan beta L. ఓకేనా. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్కి లిమిట్స్ అప్లై చేద్దాం. బై అప్లయింగ్ లిమిట్ ZL stands to infinity on both sides లిమిట్స్ అప్లై చేద్దాం. లిమిట్ ZL stands to infinity of Zin equals to limit ZL stands to infinity of Z0 of ZL plus J Z0 of tan beta L by Z0 plus J ZL of tan beta L. ఓకేనా. మనకు ఆల్రెడీ కండిషన్ ఒకటి ఉంది కదా, లిమిట్స్ Zn ఈక్వల్స్ టు ZOC. అక్కడ ఈ ప్లేస్లో మనం ZOC అని సబ్స్టిట్యూట్ చేద్దాం. ZOC ఈక్వల్స్ టు లిమిట్ ZL స్టాండ్స్ టు ఇన్ఫినిటీ Z0 ఆఫ్ ఇక్కడ ZL కామన్ తీస్తే 1 ప్లస్ J Z0 బై ZL ఆఫ్ tan beta L బై డినామినేటర్ కూడా ZL కామన్ తీస్తే Z0 బై ZL ప్లస్ J tan beta L. ఇప్పుడు ఈ లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ అప్లై చేస్తే ZOC ఈక్వల్స్ టు లిమిట్ అప్లై చేస్తాం కాబట్టి డైరెక్ట్గా వేసేస్తాను. Z0 ఆఫ్ అంటే ఈ వాల్యూ 0 అయిపోతుంది, అది ఈ వాల్యూ 0 అయిపోతుంది. అప్పుడు Z0 ఆఫ్ 1 బై
ఈ జెడ్ఎల్ క్యాన్సిల్ అయిపోద్ది. ఓకేనా, 1/j tan బీటా ఎల్ మిగిలింది. ఇప్పుడు న్యూమరేటర్లో డినామినేటర్లో జేతో మల్టిప్లై చేద్దాం. ZOC ఈక్వల్స్ టు దీన్ని జేతో మల్టిప్లై చేద్దాం. Z0/j² ఇంటూ tan బీటా ఎల్. ఇక్కడ ఏం చేసామంటే మల్టిప్లై బై j ఇన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఓకేనా, చేసాం. అప్పుడు j² వాల్యూ మనకు తెలిసింది -1. ఓకేనా, j² ఈక్వల్స్ టు -1. అప్పుడు ఏంటవుతుంది, ZOC ఈక్వల్స్ టు -1 అంటే -1 ఇంటూ Z0 ఆఫ్ 1/tan బీటా ఎల్ని cot బీటా ఎల్ కింద రాసుకోవచ్చు కదా. అలాగా అక్కడ రాసుకున్నాం cot బీటా ఎల్. ఇది ఫైనల్ ఈక్వేషను. దీన్ని బట్టి మనం సర్క్యూట్ లైన్స్ కూడా డ్రా చేయాలి. అది ఎలాగో మీకు చెప్తాను. దీనికి ఇప్పుడు మన ట్రాన్స్మిషన్ లైన్ చూస్తే అది ఒక ల్యాండా లెంత్తో చూస్తే దాంట్లో సగం, దాంట్లో 1/4, దాంట్లో ఇంకా తక్కువ అన్నప్పుడు మనకి ఆ ట్రాన్స్మిషన్ లైన్లో ఇండక్టివ్ పాస్ అవుతుందా లేకపోతే కెపాసిటివ్లో లైన్ అనేది డ్రా చేస్తామో చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఈక్వేషనే మనకు లాస్ట్ ఫైనల్ ఈక్వేషన్ కాబట్టి ఇప్పుడు డిఫరెంట్ లెంత్ ఆఫ్ లైన్స్. ఫస్ట్ వన్ L less than λ/4. సెకండ్ కండిషన్ L ఈక్వల్స్ టు λ/4 అంటే లెంత్ అనేది λ/4 కంటే తక్కువ ఉన్నప్పుడు 8 అవుతుంది. L ఈక్వల్స్ టు λ/4 ఉన్నప్పుడు 8 అవుతుంది. ఆ కండిషన్స్ ఇవి. λ/4 లెంత్ అనేది λ/4కి λ/2కి మధ్యలో ఉన్నప్పుడు 8 అవుతుంది కండిషన్. L ఈక్వల్స్ టు λ/2 అండ్ ఫిఫ్త్ కండిషన్ λ/2 L 3 λ/4 and sixth one L equal to 3 λ/4 and seventh one is λ/7. ఈ లెంత్లో మనం ఫైండ్ చేస్తాం అన్నీ. చూడండి, ఫస్ట్ కండిషన్ ఏంటి, L less than λ/4 అంటే λ/4 కంటే తక్కువ ఉన్నది. నేను ఏం ఎగ్జ్యూమ్ చేసుకుంటాను అంటే λ/8 అనేది ఎగ్జ్యూమ్ చేసుకుంటాను. λ/8. ఓకేనా, దీంట్లోనే రెండు తీసుకోవచ్చు. ఒకటి 0 అంటే λ/4 ఫస్ట్ 0 అని తీసుకోవచ్చు, లేదా λ/8 దానికంటే తక్కువ λ/8 అని తీసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం సాల్వ్ చేస్తే మనకి అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు L ఈక్వల్ టు సపోజ్ 0 అని తీసుకున్నాం. మనకి డెరైవ్ చేసాం ఆల్రెడీ ఈక్వేషన్. ZOC ఈక్వల్స్ టు -jZ0 ఆఫ్ cot బీటా ఎల్. బీటా వాల్యూ మనకు తెలుసు 2π/λ అని. బీటా ఈక్వల్స్ టు సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, JOC ఈక్వల్స్ టు -jZ0 ఆఫ్ cot 2π/λ ఇంటూ 0 అంటే 0 అయిపోతుంది. cot 0 ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ కదా. ZOC ఈక్వల్స్ టు -jZ0 ఆఫ్ cot 0 డిగ్రీస్. ZOC ఈక్వల్స్ టు +or- ఓకేనా, +or- cot 0 ఇన్ఫినిటీ కాబట్టి. ఓకేనా, ఇప్పుడు B తీసుకుందాం అంటే λ/8. L ఈక్వల్స్ టు λ/8 కండిషన్ తీసుకుంటే ZOC ఈక్వల్స్ టు -jZ0 ఆఫ్ cot బీటా అంటే 2π/λ డైరెక్ట్ వేస్తున్నాను ఇంటూ λ/8. λ క్యాన్సిల్, 2 1s are 2 4s are 8. ZOC ఈక్వల్స్ టు -jZ0 ఆఫ్ cot π/4. cot π/4 అంటే 45 degrees. cot 45 degrees ఈక్వల్ టు 1. ZOC ఈక్వల్స్ టు -Z0 ఇంటూ 1 అంటే -jZ0. మైనస్ వస్తే కెపాసిటివ్ గుర్తుంచుకోండి.
బ్లైండ్ గుర్తుంచుకోవాలంటే ఇక్కడ ZOC ఈక్వల్స్ టు మైనస్ ఏమేమి వాల్యూ వచ్చిందనుకో అది కెపాసిటివ్ అని గుర్తుంచుకోవాలి. అదే పాజిటివ్ వస్తే ఇండక్టివ్ అని గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు ఈ కండిషన్ అయిపోయింది, ఫస్ట్ కండిషన్ అయిపోయింది. ఇప్పుడు L ఈక్వల్స్ టు λ/4. సెకండ్ కండిషన్ ఏంటి? L ఈక్వల్స్ టు λ/4. ఈ కండిషన్ మనం చూస్తే ZOC ఈక్వల్స్ టు మైనస్ JZ0 ఆఫ్ కాట్ బీటా అంటే 2π/λ ఇంటూ λ/4. ఓకేనా? λ క్యాన్సిల్, 2 1s are 2 2s are. ZOC ఈక్వల్స్ టు మైనస్ JZ0 ఆఫ్ cot π/2. cot 90 అంటే 0. cot 90 is 0. ZOC ఈక్వల్స్ టు 0 ఇంటూ ఎనీథింగ్ is 0 కాబట్టి ఇక్కడ L ఈక్వల్ λ/4 తీసుకున్నప్పుడు మనకి 0 వచ్చింది. ఇవన్నీ ఎందుకంటే లాస్ట్లో మనం లైన్స్ గీస్తాం, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది ఈ వాల్యూస్ అన్నీ ఎందుకు తీసుకున్నాము. ఓకేనా? థర్డ్ కండిషన్ ఏంటి? లెంత్ ఈజ్ బిట్వీన్ λ/4 అండ్ λ/2. λ/4కి λ/2కి మధ్యలో ఉన్నది మనం చూస్ చేసుకొని మనం సబ్స్టిట్యూట్ చేయడమే. ఇప్పుడు L ఈక్వల్స్ టు λ/3 అని అజ్యూమ్ చేసుకుంటాను, ఎందుకంటే λ/4కి λ/2కి మధ్యలో ఉంది λ/3. ఓకేనా? సేమ్ ZOC ఈక్వల్స్ టు మైనస్ JZ0 ఆఫ్ కాట్ 2π/λ ఇంటూ λ/3. λ క్యాన్సిల్. ZOC ఈక్వల్స్ టు మైనస్ JZ0 ఆఫ్ కాట్ 2π/3 వాల్యూ మనం క్యాష్లో కొట్టండి. ఆ వాల్యూ ఏంటంటే మైనస్ JZ0 ఆఫ్ 1/√3. నీకు ఆల్రెడీ ముందే చెప్పాను, మైనస్ ఉంటే అది కెపాసిటివ్. ఇక్కడ మైనస్ 1/√3. ఓకేనా? అప్పుడు మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది. ZOC ఈక్వల్స్ టు ప్లస్ వచ్చింది కాబట్టి ఇది ఇండక్టివ్ అని చెప్పొచ్చు. 1/√3 ఇది ఇండక్టివ్. ఓకేనా? ఇప్పుడు ఫోర్త్ కండిషన్ L ఈక్వల్స్ టు λ/2. ఫోర్త్ కండిషన్ L ఈక్వల్స్ టు λ/2. ఓకేనా? సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ JZ0 ఆఫ్ కాట్ 2π/λ ఇంటూ λ/2. λ క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్. ZOC ఈక్వల్స్ టు మైనస్ JZ0 ఆఫ్ కాట్ π. కాట్ 180 ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. కాట్ ఇన్ఫినిటీ. దట్ ZOC ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ. ఓకేనా? ఫిఫ్త్ కండిషన్ చూద్దాం. L is between λ/2 and 3 λ/4. అంటే let us assume L equals to 2π/3. So 2 λ/3 assume చేసుకుంటే ZOC ఈక్వల్స్ టు మైనస్ JZ0 ఆఫ్ కాట్ 2π/λ బీటా వాల్యూ అండ్ 2/3 2 λ/3. λకి క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? అప్పుడు ZOC ఈక్వల్స్ టు మైనస్ JZ0 ఆఫ్ కాట్ 2 × 2 4π/3. మన క్యాష్లో కొడితే ZOC కాట్ 4π/3 వాల్యూ మైనస్ JZ0 ఆఫ్ 1/√3. ది కాట్ 4/3 అని 1/√3 వాల్యూ. ఓకేనా? మనం ఆల్రెడీ చెప్పాను మైనస్ ఉంటే కెపాసిటివ్ అని. ఈ వాల్యూ కెపాసిటివ్ అండ్ సిక్స్త్ కండిషన్ వచ్చేసరికి L ఈక్వల్ టు 3 λ/4. ఓకేనా? L ఈక్వల్స్ టు 3 λ/4. ఓకేనా? ZOC ఈక్వల్స్ టు మైనస్ JZ0 ఆఫ్ కాట్ 2π/λ ఇంటూ 3 λ/4. 2 1s are 2 2s are λ క్యాన్సిల్. ZOC ఈక్వల్స్ టు మైనస్ JZ0 ఆఫ్ కాట్ 3π/2. క్యాష్లో కొడితే 0 వస్తుంది. ZOC ఈక్వల్స్ టు మైనస్ JZ0 ఆఫ్ 0. వాల్యూ 0 కాబట్టి ఈక్వల్ టు 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి 0 కింద తీసుకుంటాం. అండ్ లాస్ట్ L ఈక్వల్స్ టు λ అని తీసుకుంటే సెవెంత్ కండిషన్
ఈక్వల్స్ టు ల్యాండా అని తీసుకుంటే జెడ్ఓసి ఈక్వల్స్ టు మైనస్ జే జెడ్ నాట్ ఆఫ్ కాట్ 2 బై ల్యాండా ఇంటూ ల్యాండా. ల్యాండా క్యాన్సిల్. జెడ్ఓసి మైనస్ జే జెడ్ నాట్ ఆఫ్ కాట్ 2 వాల్యూ ఇన్ఫినిటీ. కాట్ 2 వాల్యూ అంటే ఇన్ఫినిటీ కాబట్టి ఏదైనా ఇన్ఫినిటీతో మల్టిప్లై చేస్తే ఇన్ఫినిటీ వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఇంకో కండిషన్ కూడా చూసుకోవచ్చు. 8th కండిషన్ ఏంటంటే 3 lambda by 4 L is between 3 lambda by 4 and lambda. ఓకేనా. మనం అలాగా లాస్ట్ కండిషన్ చూస్తే రెండిట్ల మధ్య వాల్యూ సంథింగ్ నేను L ఈక్వల్ టు 7 lambda by 8 అని తీసుకుందాం. 7 lambda by 8 తీసుకుంటే జెడ్ఓసి సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ జే జెడ్ నాట్ ఆఫ్ కాట్ 2 బై ల్యాండా ఇంటూ 7 lambda by 8. 2 1s are 2 4s are lambda cancel. ZOC equal to minus j z naught of cot 7 pi by 4. ఆ వాల్యూ మైనస్ 1 మైనస్ j z naught of మైనస్ 1 ఈ వాల్యూ cot 7 pi by 4. ZOC మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు j z naught అంటే పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇండక్టివ్. ఈ వాల్యూస్ అని ఎందుకు తీసుకున్నాం మనం అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు లైన్స్ గీద్దాం. ఓపెన్ సర్క్యూట్ లైన్స్. ఇప్పుడు ఇది ల్యాండా, దీంట్లో సగం ల్యాండా బై 2 అంటే దాంట్లో హాఫ్ పార్ట్ అంటే ఇది ల్యాండా బై 2 అనుకుందాం. దీంట్లో సగం ల్యాండా బై 4, దీంట్లో సగం ల్యాండా బై 4. ల్యాండాకి ల్యాండా బై 2కి మధ్యలో 3 ల్యాండా బై 4 ఉంటుంది. రెండిట్లో హాఫ్ 3 ల్యాండా బై 4. దీంట్లో సగం, ఈ రెండిట్లో సగం మనం తీసుకున్నాం ఆల్రెడీ 7 ల్యాండా బై 8. అలాగే ఈ రెండిట్లో సగం 2 ల్యాండా అని, మళ్ళీ ఈ రెండిట్లో సగం ల్యాండా బై 3 అని, ఇక్కడ 0 యాక్సిస్, ఈ రెండిట్లో సగం ల్యాండా బై 8 అని తీసుకున్నాం. ఓకే, మనం తీసుకున్న వాల్యూస్ బట్టి ఇది రాయాలి. పైన ఉన్నది ఇండక్టివ్, ఇదేమోంచి డినామినేటర్లో ఉన్నది కెపాసిటివ్, ఇది రెసిస్టెన్స్ లైన్ ఆర్ కండక్టెన్స్. ఓకేనా. మనం ఫస్ట్ కండిషన్ ఏంటి, 0 దగ్గర తీసుకున్నాం. ఇదిగోండి ఫస్ట్ కండిషన్, లెంత్ ఈక్వల్ టు 0 అంటే ఇన్ఫినిటీ అని వచ్చింది, ప్లస్ ఆ మైనస్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అనేది ఇక చూడండి, ఇక్కడ ప్లస్ ఇన్ఫినిటీ, ఇది మైనస్ ఇన్ఫినిటీ. చూడండి సింపుల్గా చెప్తాను, ఇది ప్లస్ ఇన్ఫినిటీ, ఇది మైనస్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ దగ్గర స్టార్ట్ అవుతుందని తెలుసు, ఇక్కడ 0 దగ్గర ఇన్ఫినిటీ దగ్గర స్టార్ట్ అవుతుంది. బట్ అది డౌన్వర్డ్స్ అంటే కెపాసిటివ్ వైపు గీయాలా, అది ఇండక్టివ్ వైపు గీయాలో మనం నెక్స్ట్ ఏం తీసుకున్నాం, L ఈక్వల్ టు ల్యాండా బై 8 తీసుకున్నాం వాల్యూ. అప్పుడు ఎటు వచ్చింది కెపాసిటివ్. ఇప్పుడు L ఈక్వల్ టు ల్యాండా బై 8 కాబట్టి ఇక చూడండి, L ఈక్వల్ ల్యాండా బై 8. ఇక్కడ మనం ఇదంతా కెపాసిటివ్ అంటే ఇన్ఫినిటీ నుంచి ల్యాండా బై 8 అంటే కెపాసిటివ్ వచ్చింది కాబట్టి మనం డినామినేటర్లో గీసుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ 8 తీసుకున్నాం, Z ఈక్వల్ టు 0 అంటే ఇది రెసిస్టెన్స్ ల్యాండా బై 4 అంటే ల్యాండా బై 4 దగ్గర మనకి 0 టచ్ అయింది. ఓకేనా. నెక్స్ట్ L ఈక్వల్ టు ల్యాండా బై 3 అంటే ఇండక్టివ్ వైపు మూవ్ అయింది. అది ఎంతవరకు వెళ్తుంది అని తెలియడం కోసం మనం ల్యాండా బై 2 అనేది వాల్యూ కనుక్కున్నాం, అది ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ. చూడండి ఇండక్టివ్ ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీకి వెళ్తుంది ల్యాండా బై 2 దగ్గర, ఇక్కడ ఇన్ఫినిటీకి వెళ్తుంది అంటే ఇక్కడ ప్లస్ పాజిటివ్ అయిపోయినా అవ్వచ్చు, నెగిటివ్ అయిపోయినా అవ్వచ్చు. మనం అందుకే దాని ముందు ల్యాండా బై 3 వాల్యూ మనం కనుగొన్నాం అని మనం డెరైవ్ చేస్తే ఇండక్టివ్ అని వచ్చింది. ఇండక్టివ్ అంటే మనకు పాజిటివ్ సైడ్ అంటే పైకి, అంటే ఇప్పుడు
λ/4 నుంచి λ/2కి పాజిటివ్ రో గీయాలి. ఇన్ఫినిటీ అంటే ప్లస్ ఇన్ఫినిటీ ఇది. ఓకేనా. నెక్స్ట్ అలాగే λ/2 అయిపోయిన తర్వాత 2λ/3 అదండి, ఇది 2λ/3, 2λ కాదు 2λ/3. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి, మళ్ళీ λ/2 అయిపోయిన తర్వాత కెపాసిటీ అని వచ్చింది. అంటే కెపాసిటీ అంటే ఇప్పుడు మనకి 2λ ఇది కెపాసిటీ అని తెలిసింది. అది కెపాసిటీ డినామినేటర్లో ఉంటుంది కాబట్టి -∞ నుంచి కెపాసిటీ డ్రా చేస్తాను. నెక్స్ట్ చూడండి, L = λ దగ్గర ఇన్ఫినిటీ ఉంది, అంటే ±∞. నెక్స్ట్ వాల్యూ 8 ఉంది. L = λ/8. λ/8 కాబట్టి మనం ఇండక్టివ్ వచ్చింది కాబట్టి న్యూమరేటర్లోకి గీసేయాలి. ఇందుకు మనం లైన్స్ అనేది మనం చేసాం, వాల్యూస్ కూడా కనుగొన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.